ఈ మాసయ్యది అలాగే ఇంకా చాలామంది 2000 కుటుంబాల దళితుల భూమిని అసైన్ చేసినటువంటి భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటా ఉంటే పాపం రాత్రిపూట అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మా దగ్గర రావడం జరిగింది. మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడాలని చెప్పడం జరిగింది. 2 నెలల నుంచి ఏ అధికారి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటలేడు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సమస్య ఇది కేంద్ర స్థాయికి తీసుకుపోవాలి. ఇక్కడ జరుగుతున్న దళితులకు జరుగుతున్న మోసాన్ని, వాళ్ళకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా రాజ్యసభకు పోటీ చేయించాలన్న ఉద్దేశంతో పెద్ద ఆయనని కోరడం జరిగింది. నేను పెద్ద ఆయన మీరు రాజ్యసభకు పోటీ చేస్తారంటే ఆ పోటీ చేస్తాపా అని చెప్పి రావడం జరిగింది. ఏమే పోటీ చేస్తాపా ఎట్లయితే గట్లాయే అని చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నామినేషన్ పత్రాలు తీసుకున్నాం, వాటిని ఫిలప్ చేస్తాం, నామినేషన్ దాఖలు చేస్తాం. ఇక 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మాసయ్య గారు కనుక నామినేషన్ ఏది అప్రూవ్ కావాలంటే 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ పార్టీలకు మీరు నాయకులు ఈ ప్రజల పక్షాన ఉంటారా, ఎవరి పక్షాన ఉంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోరి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దగ్గర 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరైనా మానవతావాదులు ఎమ్మెల్యేలు ఉంటే మాసయ్యకు మద్దతు చేయరు. ఎట్లాగో మీరు అలా భూముల గురించి మాట్లాడతలేరు కాబట్టి మాసయ్యనే రేపు పొద్దుగాల రాజ్యసభకు పోయి ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పోటీ చేయడానికి ఆయనకు హక్కు ఉంది. రాజ్యసభలో ఆయన పోవడానికి ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి నామినేషన్ పత్రాలు తీసుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గర నుంచి కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి విపక్ష పార్టీలకు మేము కోరుతా ఉన్నాం ఈ మాసయ్యకు మద్దతు ఇయ్యరని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ దళితులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుడు కంటే ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది, మాసయ్యకు చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ సద్వినియోగం చేసుకోరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ సామాన్యులకు కూడా మీరు మద్దతు ఇవ్వకపోతే, ఈ పేదవాడికి కూడా మద్దతు ఇవ్వకపోతే మీరు ప్రజల పక్షమా ఇంకే పక్షమా అనేది కూడా దీని ద్వారా అర్థమైపోతుంది. దయచేసి మేము మద్దతు ఇస్తారని అనుకుంటాం. రాష్ట్ర అధ్యక్షుల వారికి బండి సంజయ్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా మాసయ్య లెటర్ రాయబోతా ఉన్నాడు. మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తాం. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఈ అధికారులంతా బెదిరింపు కార్యక్రమం ఈ మధ్యలో ఉంటుంది 2-3 రోజులలో. ఆ కార్యక్రమాల అప్డేట్ కూడా మీకు అందిస్తాం. కానీ మొత్తానికైతే రాజ్యసభ మొదటి నామినేషన్ పత్రాలు మాసయ్య స్వీకరించిండు. ఖచ్చితంగా నామినేషన్ వేస్తాం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా మాసయ్యకు ఉందని మేము అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.